హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు అరోమా కిచెన్. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసిద్దామా? ముందుగా ఒక 2 స్పూన్ల సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాష్ చేసి కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. సో దట్ అవి కొంచెంసేపు నానితే చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో పాలు పోసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకోవాలి. లో టు మీడియంలో 3 to 4 minutes బాగా పాలు మరిగించుకోవాలి. ఇక్కడ నాకు 2 minutesకే పాలు మరగడం స్టార్ట్ అయినాయండి. అలా మరిగిన పాలల్లో సగ్గుబియ్యం వేసుకొని కాసేపు ఉడికించుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మనకి సగ్గుబియ్యం అనేది బాగా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే సగ్గుబియ్యం అనేది చాలా చేస్తుంది బాడీకి. అది ఉడికేలోపు మనం ఏం చేసుకుందామంటే కొన్ని బాదం తీసుకొని ఈ బాదంని గ్రేట్ చేసుకుందాం. ఇలా బాదం గ్రేట్ చేసుకొని పచ్చిది యూజ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి, గ్రేట్ చేసిన బాదం 2 వేసుకొని ఇంకొక నిమిషం ఉడికించుకుందాం. ఇలా ఉడుకుతూ ఉండగా మనం ఇందులో చక్కెర వేసుకొని ఇంకా 1 నిమిషం ఉడికించుకుందాం. ఇలా బాగా మరుగుతూ ఉండగా ఇందులో మనం ఇప్పుడు పేనీలు వేసుకుందాం. మనకి పేనీలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ అట్లా వేసి 1 నిమిషం జస్ట్ పొయ్యి మీద ఉంచి తీసేసుకుందాం. చూడండి, ఇట్లా బాగా మరుగుతుంది కదా. మరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. చివరిగా ఒక బౌల్లో 2 స్పూన్ల నెయ్యి తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇవి చక్కగా వేగుతూ ఉన్నాయి కదా. ఇలా మంచిగా వేగిన వాటిని తీసి పక్కన బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారా, ఇవి ఇప్పుడు చక్కగా వేగిపోయినాయి. ఇలా వేయించిన కిస్మిస్ జీడిపప్పుని పాయసంలో వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.